ఇప్పటికి దాదాపుగా ఒక మున్సిపాలిటీ ఒకటే గెలుచుకుంది, కార్పొరేషన్ ఒకటే గెలుచుకుంది, కానీ 15 మున్సిపాలిటీలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఓట్లు 15% వచ్చింది దానికి కూడా. అంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఎదిగింది ఇతను వచ్చాక. దాంట్లో ఒక ఆస్పెక్ట్లో మెచ్చుకోవాలి, రేవంత్కి ప్రతిపక్షాన్ని కూడా బతకనిస్తున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాన్ని తొక్కిపడేశారు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాన్ని బతకనీలా. ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు రేవంత్ రెడ్డి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నికల్లో వన్ సైడెడ్గా పోలా. అప్పుడు ఓ రకంగా ఏకగ్రీవాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచింది జగన్కైనా అక్కడ కేసీఆర్కైనా సరే. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు ఉపయోగించారు, కానీ క్రూరంగా ఉపయోగించాల. అంటే ఇందులో రేవంత్ ప్రతీకారం ఏం కనిపించలేదా సార్ మున్సిపల్ ఎన్నికల్లో? అతను పోరాడి సాధిస్తున్నాడు, ఇంకా ప్రతీకారం కాదు నా దృష్టి. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నిజామాబాద్ ఇక్కడ అయితే కనీసం మొత్తం 0 ఓపెనింగ్ కూడా అవ్వలేదు, ఒక సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ కి. అంటే హై గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అది ఎప్పటి నుంచినో నడుస్తోంది, మన ఓటమి నుంచినే నడుస్తుంది, అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది. కాబట్టి అక్కడ మున్సిపాలిటీల పరంగా కొన్ని జిల్లాలు, అది ఖమ్మం ఫస్ట్ నుంచి ఫెయిల్యూరే బీఆర్ఎస్ కి. అది ఆంధ్ర వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఉండటం, వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మంని ఆంధ్ర కలిపేయడం కరెక్ట్. వీళ్ళు తెలంగాణలో భాగం అంటారు కానీ ఖమ్మం వాళ్ళు ఆంధ్ర ఫీలింగ్ తోనే